జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ పాట షికారుకు వచ్చింది అన్నారు. నేను ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భక్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంతే కదా. సో ఒకసారి ఈ పుస్తకం ఎందుకు రాయాలనిపించింది ఫస్ట్? అంటే సీతారామ శాస్త్రి గారికి సంబంధించి ఖచ్చితంగా ఆయన పాటల మీద తానావారు ఒక 6 వాల్యూమ్స్ వేశారు. సీతారామ శాస్త్రి గారి యొక్క తమ్ముడు శ్రీరామ శాస్త్రి గారు పూర్ణత్వ పొలిమేరలో అని సీతారామ శాస్త్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని విశ్లేషిస్తున్న స్నేహితులు కానీ, బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ రాసిన వ్యాసాల సంకలనం వేశారు. సమ్మాన్యుడు అని సీతారామ శాస్త్రి గారు బతికున్నప్పుడే వారి తండ్రి గారి మీద, సివి యోగి గారి మీద ఒక బుక్ శ్రీరామ శాస్త్రి గారు రాశారు. అలాగే పైడిపాల గారిని అమలాపురం ఎస్కేబేరి కాలేజీలో మా లెక్చరర్ ఆయన సిరివెన్నెల రసవాహిని అని సీతారామ శాస్త్రి గారి పాటల విశ్లేషణ మీద బుక్ రాశారు. అంటే దాదాపుగా నేను ఈ పుస్తకం రాయాలని సంకల్పించే సమయానికి మార్కెట్లో 3-4 పుస్తకాలు శాస్త్రి గారివి ఉన్నాయి. నాకు సీతారామ శాస్త్రి గారితో దాదాపు గత 20 ఏళ్ల పరిచయంలో, ముఖ్యంగా 2015-16 తర్వాత ఒక 5-6 సార్లు నేను ఆయనతోటి మీ మీద బుక్ రావాలి సార్, మీ యొక్క ఆత్మకథ నండి, జీవిత చరిత్ర నండి, ఫిలాసఫీ అనండి, ఏదో ఒకటి పాట వెనకాల ఉన్న నేపథ్యాలు చెబుతూ మీ తాత్వికత చెబితే చాలా బాగుంటుందని అనడం. ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. నేను ఒక్కసారి వారిని కలిసినప్పుడు నేను పుస్తకం మీ పాటల పైన పుస్తకం రావాలి సార్ అని నేను అన్నాను. రాఘవేంద్ర రాస్తారన్నాడు అని చెప్పి. అంతే. సో అది దానికి ఓన్లీ పాటల మీద విశ్లేషిస్తూ కొంచెం వాటి వెనకాల నేపథ్యాలు చెప్తూ పైడిపాల గారి చేత రాయించాలని, ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని, ఆలోచన ధోరణిని, దృక్కోణాన్ని, వివిధ కోణాలని విశ్లేషిస్తూ నేను రాయాలని ఏదో అనుకున్నాం. కుదరలే. మనిషి బతికున్నప్పుడు సాధారణంగా, ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనిషి బతికున్నప్పుడే ఏదైనా చేద్దాం, మరణించిన తర్వాత ఏం చేసామన్నది కానే కాదు అసలు నిజానికి. అది ఎవరైనా సరే. ఇప్పుడు ఈ బుక్ ఇది ఎవరో చూస్తున్నారు, మీ తాతగారు గొప్ప అని మీరు వీలైతే 10 పేజీలు పుస్తకం రాయండి, 20 పేజీలు రాయండి, అది ఇంకొకటి స్ఫూర్తి అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ స్ఫూర్తి అవుతుంది. అట్లా సీతారామ శాస్త్రి గారు జీవించి ఉన్నప్పుడు రాయాలనుకున్న బుక్ ఇది. కానీ వివిధ కారణాల వల్ల మనకి ఇన్ఫర్మేషను వాటి వల్ల కంగారే ఉందిలేని, ఆయన ఒక హెల్త్, దాన్ని మనం ప్రెషర్ చేయకూడదని అలా సరిపోయాను. ఆయన మరణించిన తర్వాత నుంచి మాత్రం నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ నోట్స్. నాకు ఒక అలవాటు ఉంది, ఎవరిని కలిసినా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఏమైనా సంభాషించిన వాటిలో మంచి మాటలు ఉంటేనో, నేను నేర్చుకున్నది ఏదైనా ఉంటే మాత్రం నేను మళ్ళీ డైరీలో రాసుకుంటా. ఇవాళకి ఉంది నాకు అలవాటు. నేను నిన్న రాత్రి కూడా, నేను మార్నింగ్ ఒక ఆయన కలిసాను అనుకోకుండా, అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. మామూలు క్యాజువల్గా ఆయన చాలా కోటీశ్వరుడు, వ్యాపారవేత్త, ఆయనకి అసలు ఏమేమి సాహిత్యాలు తెలియని అనుకుంటాము. అలాంటిది నేను చాలా విషయాలు చెప్తే నేను రాత్రి డైరీలో రాస్తున్నాను. దట్ ఈస్ మై హాబీ. అలా గత 20 ఏళ్లలో ఆయన కలిసినప్పుడు రాసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ కొంత, ఈలోగా ఎలాగో ఆయన మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి, ఆ ఇన్పుట్స్ కొంత, వివిధ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు కొంత. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ నోట్స్. 2021 నవంబర్ 30 మరణించారు కాబట్టి ఆ తర్వాత నుంచి రాసే క్రమంలో బుక్గా ఆల్రెడీ అందరూ రాశారు కాబట్టి మనం ఏం రాస్తామని అనుకున్నాను. కానీ బట్ తర్వాత నాకు అనిపించింది ఒక ఫిలాసఫీని చెబుతూ రాస్తే బాగుంటుంది అని. దెన్ ఐ స్టార్టెడ్. సో మీరు టైటిల్ పాట షికారుకు వచ్చిందని ఎందుకు పెట్టారు? యాక్చువల్గా షికారు అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైనా క్యాజువల్గా ఏ బాధ్యత లేకుండా, బిందాస్గా, స్ట్రెస్ లేకుండా, రిలాక్స్డ్గా ఒక పని చేస్తుంటే, లేదా ఒక ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళు షికారుకి వెళ్ళాడు, షికారులో ఉన్నాడు అంటాం. షికారు అనే పదం అక్కడి నుంచి వచ్చింది. దాన్ని మనం ఎలా వాడతామంటే, సింపుల్ చెప్పాలంటే, ఆడికి 20-25 షికారులు తిరుగుతుంటాడు రా అంటాం. ఈ షికార్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ అర్థంలో తీసుకుంటే స్ట్రెస్ ఫ్రీ అని. అంటే ఒక పని చేస్తుంటే బరువుగా, తప్పదురా నా బతుకురా అని అనుకోవట్లేదు వాడు అని తాత్పర్యం. కరెక్ట్.
సీతారామ శాస్త్రి గారికి పాట రాస్తున్నప్పుడు మనకి బయట నుంచి చూస్తుంటే ఆయన చాలా శ్రమ పడిపోతున్నాడు, కష్టపడిపోతున్నాడు, నిద్రపోకుండా ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది, అన్నం కూడా తినలేదు, బాత్రూమ్ కూడా వెళ్ళలేదు, అయ్యి బాబు ఇంతలా జుట్టు పీకేసుకుంటున్నాడని ఇక్కడి నుంచి చూసి అనుకుంటాం. కానీ ఆయన కాదు, హీజ్ ఎంజాయింగ్ హిజ్ ఆర్ట్, కరెక్ట్, హిజ్ క్రాఫ్ట్, ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఆయనకి పాట షికారుకి వెళ్ళినట్టే. అంతే. ఆ పాటకి లెక్కలు లేవు, తూనికలు లేవు, కొలతలు లేవు. డబ్బు ఎక్కువ ఇచ్చినవాడు ఒకలాగా, లేనివాడికి ఒకలాగా, స్టార్ హీరోలకి అయితే ఒకలాగా, మామూలు వాళ్ళకి ఒకలాగా, పెద్ద సినిమా అయితే ఒకలాగా, చిన్న సినిమాకి అయితే ఒకలాగా, సినిమాకి అయితే ఒకలాగా, టీవీ సీరియల్కి ఒకలాగా, తానా వాళ్ళు రాయమంటే ఒకలాగా, ఆనా వాళ్ళు ఏమీ లేవు. ఆయన అక్షరం ముట్టుకుంటే పాట పలికితే అందులో పవిత్రత ఉంటుంది, అది ప్రసాదమై తీరుతుంది. అంతే. సో పాటని ఆయన ఒక అందమైన వ్యాహ్యాళి అంటాం, అంటే హాయిగా రొమాంటిక్ వాక్ వెళ్ళినది ఈజీ, ఇది ఒక అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.